సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నిజాలకు నిప్పు, సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే తగలబెట్టేశారు. గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం. జూలై 26న గోరా ఒక సాంఘిక విప్లవకారుడు అంశంపై సదస్సు. ప్రకృతి వనరుల సద్వినియోగమే పర్యావరణానికి మేలు. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? జగన్పై సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుండి 7% ప్రస్తావించిన ఆర్థిక సర్వే. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటన. సముద్రపు దొంగ కొత్త హెయిర్ స్టైల్. మంచి కొవ్వును పెంచుకోండి ఇలా. ఈరోజు వార్తలను చూద్దాం. నిజాలకు నిప్పు, సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే తగలబెట్టేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొందరు దుండగులు తగలబెట్టేశారు. ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ కాలిపోయాయి. ఆదివారం రాత్రి 11:24 ఈ ఘటన జరిగింది. అంతకు కొన్ని నిమిషాల ముందు వరకు కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గౌతమ్తో పాటు పలువురు సిబ్బంది అక్కడ ఉన్నారు. ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ను బదిలీ చేయగా ఆయన స్థానంలో ప్రభుత్వం ఐఏఎస్ అధికారి మేఘస్వరూప్ను సబ్ కలెక్టర్గా నియమించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలపై కూపీ లాగడానికి ఐఏఎస్ అధికారిని నియమించినట్లు గ్రహించే కుట్రపూరితంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేఘస్వరూప్ సోమవారం బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా అంతకు కొన్ని గంటల ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. ఘటన జరిగిన 10 నిమిషాల్లో కార్యాలయానికి వెనుక భాగంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే కీలక దస్త్రాలు, కంప్యూటర్లు కాలిపోయాయి. కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఆర్డీఓ హరిప్రసాద్ ప్రభుత్వ నివాసం ఉంది. ఘటన గురించి తెలిసిన ఆయన వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు నివేదించకపోవడం సందేహాస్పదంగా మారింది. పోలీస్ శాఖ ఎస్బీ విభాగం సిబ్బంది తెల్లవారుజామున 2:30 ఎస్పీ విద్యాసాగర్ నాయుడికి ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. ఎస్పీ కలెక్టర్ చామకూరి శ్రీధర్కు చెప్పారు. ఉదయానికి కలెక్టర్, ఎస్పీలు మదనపల్లె చేరుకుని విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరవేశారు. ఉదయం 6:30 ముఖ్యమంత్రి చంద్రబాబుకు విషయం తెలియడంతో ఆయన డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్లతో మాట్లాడారు. సీఎం ఆదేశాలతో వారిద్దరూ హెలికాప్టర్లో హుటాహుటిన మదనపల్లి చేరుకుని విచారణ చేపట్టారు. గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం అంచనాకు కూడా అందని స్థాయిలో ఉందని, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ కూడా కష్టంగా మారిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడం, బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమే. కానీ రాష్ట్రం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో గెలిచిన సభ్యులు సంతోషించే స్థితిలో లేరు. ప్రజల ఆకాంక్షలను తక్షణం తీర్చే మార్గము దొరకడం లేదు. దేశంలోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. వీటన్నింటి నేపథ్యంలో అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. జూలై 26న గోరా ఒక సాంఘిక విప్లవకారుడు అంశంపై సదస్సు. ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాత గోరా 49వ వర్ధంతి సందర్భంగా జూలై 26 శుక్రవారం ఉదయం 11 గంటలకు బెన్ సర్కిల్ వద్ద గల నాస్తిక కేంద్రంలో గోరా
ఒక సాంఘిక విప్లవకారుడు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జి నియంత తెలియజేశారు. ప్రముఖ రచయిత్రి, సామాజికవేత్త, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. డాక్టర్ సమరం అధ్యక్షత వహించే ఈ సభలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని, అందరూ ఈ సదస్సుకు ఆహ్వానితులేనని నాస్తిక కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకృతి వనరుల సద్వినియోగమే పర్యావరణానికి మేలు. పర్యావరణ సమస్యల నివారణకు కాలుష్యకారక విధానాలను గుర్తించడం, ప్రకృతి వనరులను సద్వినియోగపరచడం చాలా ముఖ్యమని సోమవారం గోరా సైన్స్ సెంటర్ పర్యావరణం అవగాహనపై నిర్వహించిన విద్యార్థుల సదస్సులో గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జి నియంత పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, భూమి మీద 80% ఉన్న జీవరాశిని కేవలం 0.01% ఉన్న మానవులు శాసించడం ప్రకృతి నాశనానికి దారితీస్తోందని ఆయన అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడుతూ, విషయాలను నిశితంగా పరిశీలిస్తూ ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ఇటీవల పర్యావరణ పరిరక్షణపై నాస్తిక కేంద్రంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలోని విజేతలకు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ శ్రీమతి రేష్మ, సభ్యులు శ్రీమతి రాధిక, శ్రీమతి సకల, శ్రీమతి రష్మి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ సభలో డాక్టర్ మారు కూడా పాల్గొన్నారు. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? జగన్పై సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు. వ్యక్తిగత కక్షలతో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్నావు. సొంత బాబాయ్ హత్యకు గురైతే న్యాయం కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ను నిలదీశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో జగన్ హత్య రాజకీయాలు, గొడ్డలి రాజకీయాలు చేశారని, హంతకులతో భుజాలు రాసుకుని తిరిగారని ఆరోపించారు. సొంత చెల్లిని అయిన తన్ను కూడా వెన్నుపోటు పొడిచారని వాపోయారు. వినుకొండలో జరిగిన హత్యకు రాజకీయాలతో సంబంధం లేదు. అది వ్యక్తిగత గొడవలతో జరిగిన హత్య. జగన్ దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వీరు ఢిల్లీ వెళ్లడమేంటి? ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం మీకు లేదా అని జగన్ను షర్మిల ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుండి 7% ప్రస్తావించిన ఆర్థిక సర్వే కేంద్రంలో మూడోసారి కొలువుదీరాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు కీలకమైన ఆర్థిక సర్వేను నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం పార్లమెంటు ముందుంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగినా దేశీయ వృద్ధి చోదకాలు భారత్కు అండగా నిలిచాయని పేర్కొంది. దేశ ఆర్థిక రంగం ఉజ్వలంగా ఉండొచ్చన్న సంకేతాలున్నాయని తెలిపింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన చర్యలను సూచించింది. ఎగుమతులకు ఊతమివ్వడం కోసం చైనా నుంచి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేలా చూడాలని సూచించింది. ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమివ్వాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా చేసుకోవాల్సిన సర్దుబాట్లకు ఆర్థిక వనరులను పెంచాలంది. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని సూచించింది. ఉద్యోగాల కల్పనకు మరింత అనుకూల వాతావరణాన్ని సృష్టించే దిశగా కార్మిక సంస్కరణలను వేగవంతం చేయాలంది. 2030 వరకు వ్యవసాయేతర రంగంలో ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పెరుగుతున్న ఆహార ధరల వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలు, అల్పాదాయ వినియోగదారులకు కూపన్లు లేదా నగదు బదిలీల ద్వారా ఉపశమనం కల్పించవచ్చని తెలిపింది.
వ్యవసాయ విధానాలను పునర్వ్యవస్థీకరించాలని కోరింది. ప్రధాన ఆర్థిక సలహాదారు కార్యాలయం రూపొందించిన ఈ ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ప్రముఖ హిందుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 58 ఏళ్ల క్రితం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అధికార భాజపాతో పాటు ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేయగా కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1966లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి జాతీయవాద సంస్థలపై కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేక భావంతో ఉందని, దేశంలో అలాంటి ఆలోచనలకు తావులేదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ సామాజిక సామరస్యం, జాతీయ సమగ్రతకు పాటుపడిందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటన. ఒక పెద్ద సినిమా విడుదల మిగిలిన చాలా సినిమాలపై ప్రభావం చూపుతుంటుంది. ముఖ్యంగా విడుదల ప్రణాళికలు లేని తెలుగు చిత్రసీమలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఇక్కడ వాయిదాలు నిత్యకృత్యం. మెజారిటీ సినిమాలు అనుకున్న సమయానికి రావు. కొన్ని సినిమాల విడుదల తేదీని పక్కా చేసుకుని రంగంలోకి దిగినా సరే ఆ సమయానికి వేరే పెద్ద సినిమా రాక ఖరారైందంటే క్యాలెండర్ మొత్తం తారుమారవ్వాల్సిందే. ఈ ఏడాది విడుదల ప్రక్రియ ఏ మాత్రం క్రమబద్ధంగా సాగలేదు. ఒక్కొక్క పెద్ద సినిమా 2-3 సార్లు విడుదల తేదీల్ని మార్చేసింది. అందుకు తగ్గట్టే చిన్న సినిమాల ప్రణాళికలు మారిపోతూ వచ్చాయి. ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో ఏడాది చివర్లో ఆట పూర్తిగా మారిపోతున్నట్టే అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సముద్రపు దొంగ కొత్త హెయిర్ స్టైల్. ప్రస్తుతం ద బ్లఫ్ సినిమా చిత్రీకరణను పరుగులు పెట్టిస్తోంది కథానాయిక ప్రియాంక చోప్రా. ఈమె ప్రధాన పాత్రలో ఫ్రాంకీ ఫ్లవర్స్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రమిది. ఈ చిత్రంలో సముద్రపు దొంగ అయిన ఎర్సెల్ పాత్రలో ప్రియాంక కనిపించనుంది. తాజాగా ఈమె పాత్రకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. మోహాక్ హెయిర్ స్టైల్తో కొత్త అవతారం ఎత్తిన ప్రియాంక తన లుక్తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొన్ని వారాల నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. మంచి కొవ్వును పెంచుకోండి. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మోతాదులను పెంచుకోవాలని అనుకుంటున్నారా? ఇందుకు మాత్రలు ఉన్నప్పటికీ అవి ఖచ్చితంగా గుండె జబ్బు ముప్పును తగ్గిస్తాయని చెప్పలేమని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జీవనశైలిలో పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి కొవ్వును పెంచుకోవటంతో పాటు గుండె జబ్బు ముప్పును తగ్గించుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నీటిలో కరిగే పీచు లభించే యాపిల్స్, నారింజ, బత్తాయి, క్యారెట్లు, ఓట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే పప్పులు, దంపుడు బియ్యం, చేపల వంటివి తినాలి. మాంసం, ఉప్పు, వేపుళ్ళు తగ్గించుకోవాలి. మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి వ్యాయామం, శారీరక శ్రమ బాగా తోడ్పడుతుంది. నడక, పరుగు, సైకిల్ తొక్కటం, ఈత, బరువులు ఎత్తటం, తోటపని ఏదైనా సరే ముందు ఒంటికి పని చెప్పటం ముఖ్యం. బరువు మితిమీరితే తగ్గించుకోవాలి. శరీర బరువులో కేవలం 5 నుండి 10% తగ్గినా హెచ్డిఎల్ మోతాదులు పెరుగుతాయి. అదే సమయంలో చెడ్డ కొవ్వు తగ్గుతుంది.
పొగ తాగే అలవాటు మానేసిన 3 వారాల్లోనే మంచి కొవ్వు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నీట్పై మొదలైన సుప్రీం విచారణ. నీట్ యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అమెరికా బృందం పతాకధారిగా లెబ్రాన్ జేమ్స్. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే అమెరికా క్రీడాకారుల బృందానికి పతాకధారిగా బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ వ్యవహరిస్తాడు. భారత్తో బంధం. మరో దేశానికి ప్రాతినిధ్యం. ప్యారిస్ ఒలింపిక్స్లో పలువురు భారతీయ సంతతి క్రీడాకారులు. సుమిత్ శుభారంభం. ఓపెన్ ఏటీపీ 250 టోర్నీలో భారత నంబర్ 1 సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. ఒలింపిక్స్ తర్వాత శ్రీజేష్ వీడ్కోలు. అంతర్జాతీయ హాకీలోని అత్యుత్తమ గోల్ కీపర్లలో ఒకడైన భారత స్టార్ పిఆర్ శ్రీజేష్ వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత అంతర్జాతీయ హాకీ నుంచి వీడ్కోలు తీసుకుంటానని కేరళకు చెందిన 36 ఏళ్ల శ్రీజేష్ సోమవారం ప్రకటించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.